2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు, దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లగ్నంలో బుధుడు యోగిస్తున్నారు, 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా బాగుండబోతోంది. మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి లాభాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో తన మిత్రక్షేత్రంలో ఉండటం మూలంగా ధనపరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు 5వ స్థానంలో రాహు గారు ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద పడుతోంది. దీని మూలంగా ఇబ్బందికరంగా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరియు పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా కూడా లవర్స్ కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 1 కాదు 2 కాదు, చాలా మంది ఉంటారు. దానికోసమై కాల భైరవ అష్టకాన్ని, నారాయణ కవచం లాంటి స్తోత్రపారాయణాలు చేస్తే గనక ఖచ్చితంగా శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మీకు చాలా చాలా బాగుంటది. సప్తమాధిపతి 2వ స్థానంలో ఉండి తన సొంత రాశిలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తిపరంగా మీకు చాలా బాగుంటది. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. దీని మూలంగా హంస మహాపురుష యోగం అనే యోగం ఉంటది. ధనపరంగా, సంతోషంగా, కుటుంబ పరంగా ఇలాంటి అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలంగా ఇస్తారు. గురువు గారు ఉండటం మూలంగా 10వ స్థానంలో మీకు చాలా చాలా అనుకూలంగా అవుతే ఉంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.